అత్తమ్మ చేతికి చిక్కుతుందని, అత్తమ్మకి మనం చేసిందంతా తెలిసిపోతుందని, అత్తమ్మ నిన్నలా కొడుతుందని అసలు ఊహించలేదు పద్మావతి. రుక్కు చేసిన పనికి నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను. ఏంటక్కా ఇది? పెద్దదానివి, నువ్విలా మాట్లాడొచ్చా? నా కూతురు చేసిన పనికి నేనేగా బాజురాల్ని. పాపం, పసిది, దానికేం తెలుసు? అత్తమ్మకి భయపడి చెప్పేసింది. అసలు ఇదంతా నా వల్లే జరిగింది. నీ వల్ల? అవును, అసలు అత్తమ్మ నిన్నలా చేసుకోవడానికి కారణం నేనే. ఏం మాట్లాడుతున్నావక్కా? అత్తమ్మ నన్ను కొట్టడానికి నువ్వెలా కారణమవుతావు? ఆ మాటకొస్తే మీ అందరి చేత దయ్యం నాటకం ఆడించింది నేనే కాబట్టి, తప్పంతా నాదే కాబట్టి, నేను చేసిన తప్పుకి నేనే శిక్ష అనుభవించాను. ఆ దెయ్యం నాటకం నువ్వెందుకాడా? ఎవరి కోసం ఆడావు? నా కోసమే కదా. ఆ మైథిలి నా భర్తని వల్లో వేసుకొని నాకు నా కాపురానికి శాపంలా తగిలిందని నేను బాధపడుతున్నాననే కదా, నేను ఏడుస్తున్నాననే కదా. దాని వెనుక వచ్చిన తోకల్ని బయటికి పంపాలనే కదా నువ్వు దెయ్యం నాటకానికి తెర తీసావు. మంచికి పోతే చెడెదురైందని, నాకు మంచి జరగాలని పాకులాడి నువ్వు అత్తమ్మ చేత తన్నులు తిన్నావు. అయ్యో అక్క, ఏంటిది? నేను నీ చెల్లెల్ని, నీకోసం మా మాత్రం చేయలేనా? నేనే నీ సొంత అక్కని కాదుగా. అలా అని నేనేనాడు అనుకోలేదు. కానీ నా కోసం నువ్వు ఇలా తన్నులు తిండం మాత్రం నాకు బాధగా ఉంది పద్మావతి. ఉండు, అత్తమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ దెయ్యం నాటకం ఎందుకు ఆడాల్సి వచ్చిందో, ఎవరి కోసం ఆడించావో మొత్తం అత్తమ్మకి చెప్తాను. అక్క, ఏంటక్కా ఇది? అత్తమ్మతో నువ్వు అలా చెప్తే నువ్వు నన్ను పరాయి మనుషుల్లో చూస్తున్నట్టు అనుకోవాల్సి వస్తుంది. చేయని తప్పుకి నువ్వెందుకు మాట పడాలి? ఎందుకు తన్నులు తినాలి? అక్క, నేనేం చేసినా అది నా కోసమో ఏ ఒక్కరి కోసమో చేయను. నేనేం చేసినా మనందరి కోసమే చేస్తాను, చేశాను కూడా. ఎందుకంటే ఇది మనిల్లు, మన ఇంట్లో మనమందరం ఒక్కటే. మన ఇంట్లో ఒక్కరికి ఏదైనా సమస్య వస్తే అది ఇంట్లో అందరికీ వర్తిస్తుంది. ఒక్కరి కోసం అందరం, అందరం కోసం ఒక్కరు. అలా ఉంటేనే అది కుటుంబం అనిపించుకుంటుంది, అదే మంచి కుటుంబం అనిపించుకుంటుంది. నిజానికి కుటుంబంలో ఇలాంటి బంధాలకి అనుబంధాలకి విలువలు తగ్గిపోబట్టే ఉమ్మడి కుటుంబాలు కనుమరుగైపోతున్నాయి. ఎవరికి వాళ్ళు విడివిడిగా బతుకుతున్నారు. మన ఇల్లు, మన కుటుంబం అలా కాకూడదనే నా ఆరాటం అక్క. ఈ ఆలోచన దుర్గకుండాలి గదా. తన మనసులో ఆలోచన ఉంటే దుర్గిట్ట ప్రవర్తిస్తాదా? బామ్మా, చెప్పు. తప్పు బామ్మా. దుర్గ నీ కోడలు, మీ కోడలు గురించి మీరిట్ట మాట్లాడకూడదు అని అను. నేననడం కాదు బామ్మా, మీ కోడలు ఎలాంటిదో, ఎంత గొప్పదో ఇన్నాళ్ళు అలాగే అనుకుంటూ వస్తున్నా. కాని ఇయాల దుర్గ చేసిన పని నాకేమీ నచ్చలేదు అసలు. అవును పద్మావతి,
అత్తమ్మలా చేసుకోవడం నాకు నచ్చలేదు. అయ్యో, మీరు నన్ను అత్తమ్మ కొట్టింది అని అనుకుంటున్నారు, కానీ నన్ను మా అమ్మే కొట్టింది అనుకుంటున్నాను. ఆ దిక్కుమాలిన మైథిలిని దాని అత్తా మామల్ని నెత్తిని పెట్టుకుని వాళ్ళ ముందు నిన్నెక్క అవమానిస్తుంది, కొడుతూ తిడుతూ ఉంటుంది. అవన్నీ భరించు, నాకేం పట్టింది? బామ్మ, అసలు ఇప్పుడు ఏమైందని? ఏమైందా? ఇంకా ఏం కావాలా? ఆ అలగా వాళ్ళ ముందు దుర్గ నిన్నట కొట్టడం తప్పు కాదా? నేను అనుకోవడం లేదని చెప్పాను కదా. లోపల ఏడుస్తూ పైకి ఇలా మాట్లాడడం నీకే చెల్లింది పద్మావతి. నేను ఏడుస్తున్నానా?